వీళ్ళు ట్యూషన్ చెప్తారు, రేపటి నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. ఫస్ట్ థింగ్. రెండోసారి ఇందాక అన్నారు మీరు రోజా గారి విషయంలో, ఇప్పుడు ఒకటి సార్, నాకు తెలిసినంత వరకు గత 5 ఏళ్లలో మీరు గమనించినట్లయితే మహిళా నాయకురాళ్ళ వైసీపీ నుంచి కూడా క్లియర్ గా ఈ విషయం ఓపెన్ గా ఒప్పుకుంటా, వైసీపీ నుంచి కూడా రోజా గారు తప్ప ఇంకెవరు ఆ స్థాయిలో నోరు బారేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ అవసరం దృష్ట్యా ఎంతవరకు ప్రెస్ మీట్ పెట్టమంటే అంతవరకు ప్రెస్ మీట్ పెట్టారు, ఆ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. ఈవిడ మాత్రమే ఓన్లీ అసలు అది నాయకులకు వ్యక్తిగత జీవితాలు, అసలు ఒక ఆడపిల్ల ఉండి నేను ఇవి మాట్లాడచ్చా మాట్లాడకూడదా అన్నటువంటి లిమిట్స్ కూడా పాటించకుండా అంత దారుణంగా మాట్లాడిన మాట వాస్తవం. ఈవిడ మాట్లాడి రెచ్చగొట్టించుకుని అవతల వాళ్ళని మాట్లాడించినటువంటి మాట కూడా 100% వాస్తవమే. ఇప్పుడు కూడా ఆవిడ ఎందుకు ఇలాగే మాట్లాడుతున్నది మాకు అర్థం కానటువంటి అంశం. ఎందుకంటే ఆడదాం ఆంధ్ర స్కామ్ మీద జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి తెలుస్తోంది. దాంట్లో వచ్చినటువంటి స్కామ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఈమెను అరెస్ట్ చేస్తారని ముందుగానే ప్రజలకి ఒక సంకేతం పంపిస్తుందా, నేను ఇలా కూటమి నాయకులను తిడుతున్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడానికి, నిజంగానే ప్రజలు శేఖర్ ఒక్క నిమిషం అండి, మీ వాయిస్ రావట్లేదు. ఒక్క నిమిషం ఉండండి, ఆవిడ ఏదో మాట్లాడుతున్నారు కదా, ఇస్తాను కదా మీకు. సరే సరే మీకు ఇస్తానండి, మీకు ఇస్తానండి. నీదేం పోయింది, జైల్లో కూర్చున్నది ఆవిడ కదా, నువ్వు ఇట్లాగే అంటావులే కానీ పాపం ఆవిడ బాధ పడుతుంది మీడియా ముందుకు వచ్చి ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పేసి. శేఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరన్నా డిస్టర్బ్ చేశారా? ఎందుకు మధ్యలో క్రాస్ టాక్? ఇస్తాను కదా, నేను అడిగితే ఇస్తాను కదా. వెయిట్ అరుణ కంప్లీట్ సార్. 100% ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర స్కామ్ లో ఆవిడ ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సి వచ్చిందన్న విషయాన్ని ఆవిడ ఐడెంటిఫై చేసుకుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ 10 రోజుల నుంచి మీడియా ముందుకు వచ్చేసి నన్ను ట్రోల్ చేశారు, మార్క్స్ చేశారు అని చెప్పేసి ఏడుపులు మొదలుపెట్టింది సార్. ఇదే మాటలు రోజా గారికి అప్లైకేబుల్ చేస్తే గతంలో ఈవిడ కూడా అసలు వల్గర్ గా ఎంత అంటే అంత వల్గర్ గా మాట్లాడిన సిచ్యువేషన్స్ మనం చూసాం. ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ 100% పాటించాలి. ఈవిడ అనిందని వాళ్ళు అంటాం, లేదా వాళ్ళు అన్నారని ఈవిడ అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇది క్లియర్ గా రాజకీయాలు ఈ విషయాన్ని అవాయిడ్ చేయాల్సిందే 100% ఎవరైనా సరే. ఇది కంటిన్యూ అయితే ఫర్దర్ గా ఎవరైతే మాట్లాడతారో ఆ వ్యక్తులు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అలాగే పార్టీ భవిష్యత్తు నాశనం అయితే తప్ప దీనివల్ల రాష్ట్రానికో లేదంటే అపోజిట్ గా ఉన్నటువంటి పార్టీలకు వచ్చే నష్టం అయితే ఏమీ ఉండదు. దీనికి సంబంధించిన పర్యవసానాన్ని ఆల్రెడీ 2024లో వైసీపీ పార్టీ చవి చూసింది. ఎందుకంటే నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడడంలో ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి వేదికల మీద ప్రస్తావించి అసెంబ్లీ సాక్షిగా అవహేళనలకు ఇష్టారీతిగా మాట్లాడుకున్నటువంటి ఎన్నో అంశాలు ప్రజల పరిగణనలోకి తీసుకున్నారు కాబట్టి వైసీపీని అక్కడ వరకు కూర్చోబెట్టారు. ఇప్పుడు అది కంటిన్యూ అయితే ఒకటి వైసీపీ భూస్థాపిత అవడం కన్ఫర్మ్, లేదా దాన్ని కంటిన్యూ చేస్తూ పరంపరగా తీసుకుంటూ కూటమికి కూడా ఓటమి తప్పదనే విషయాన్ని మాత్రం 100% గమనించుకోవాలి. రెండు పార్టీల నుంచి గమనించుకోవాల్సిన అంశం ఇది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ₹1 అన్న అక్కడ పట్టుకున్నారా? ఒక బిస్కెట్ అన్నా దొరికిందా? 1 గ్రామ్ బంగారం అన్నా దొరికిందా? ఇన్ఫర్మేషన్ లాస్ట్ టైం పెట్టినటువంటి 38 కేసులు ఈడీ చాలా వేల కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసింది. దానికి సంబంధించి అవి ఇప్పటి వరకు ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి వరకు ఆ కేసులకు సంబంధించి వాయిదాలకు వెళ్తున్నాడు సార్. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నానని ప్రోగ్రామ్ పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాగే చేస్తున్నారు. ఇప్పుడు ఒప్పుకున్నాడా? పోయిన జప్తు చేసినటువంటి ఆస్తులకు సంబంధించి ఒప్పుకున్నాడా నేరం? ఇప్పుడు ఎలా ఒప్పుకుంటాడు మరి? చెప్పు శేఖర్. వర్మ గారు ఒక్క నిమిషం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు జప్తు చేసింది ఈడీ ఒప్పుకున్నారన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు జప్తు చేస్తున్న ఆస్తుల్లో ఈడీ ఎన్ని రిలీవ్ చేసిందో తెలుసమ్మా? మనం పేపర్లు చూడాలమ్మా, అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్ చూడాలి, ఫాలో అవ్వాలి. ఈనాడు ఆంధ్రజ్యోతి కాదమ్మా, ఇంగ్లీష్ పేపర్లు చూడాలి, చూస్తే తెలుస్తుంది. అవి మనకు తెలియదు కదా, మనకు అవన్నీ తెలియదు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల్లో ఈడీ ఎన్ని రివీల్ చేసింది, బయటికి రిలీవ్ చేసింది. అదే విధంగా కోర్టు అన్నారు డిశ్చార్జ్ పిటిషన్ చేసి కూర్చున్నాడు, నాకు ఎలాంటి సంబంధం లేదు మీరు తేల్చండి అని డైరెక్ట్ గా. ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ విచారణ అవుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు లాగా నాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి కూర్చోలేను నడవలేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాలా. మెరిట్ బేస్ మీద బయటకు వచ్చారు. మెర్సీ బేస్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాలమ్మా. ఔరంగజేబ్ అనే మాట సార్, ఔరంగజేబ్ అనే మాట అన్నారు సార్. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే పాపం చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉన్నట్టుంది సార్. అందుకే ఆయన అనబోయి పొరపాటు నేను అన్నాడు. చంద్రబాబు నాయుడు గారే ఔరంగజేబు, చంద్రబాబు నాయుడు గారే గాడ్సే కన్నా హీనం, గొడ్డు కన్నా హీనం అని చెప్పి మాట్లాడింది ఎవరు? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఔరంగజేబ్ అన్నాడు. పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచాడు అన్నారు. షాజహాన్ ఏ విధంగా అయితే ఔరంగజేబ్ పొడిచారో అలా తండ్రి లాంటి నన్ను పొడిచాడు అన్నారు. వంశీ రెస్పాండ్. మరి ఔరంగజేబుని పక్కన పెట్టుకొని మమ్మల్ని అంటే ఓకే అరుణ రెస్పాండ్ అవ్వండి.
సార్ ఆయన ఇన్ని ఆధారాలతో సాక్ష్యాలతో ప్రభుత్వం వర్క్ చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా కక్ష సాధింపులను మాట్లాడడం, ప్రభుత్వం ఇప్పటికీ డిలే చేస్తుందని ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు సరే ఇంకా కక్ష సాధింపులకు అరెస్ట్ చేస్తున్నారని మాట్లాడడం నిజంగానే మేము పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళనట్లుగా వాదిస్తున్నట్టు సార్ శేఖర్ రెడ్డి గారు. రానున్న రోజుల్లో తొందరలో ఇచ్చాను కదా మీరు అడిగిన ఆధారాలతో సహా అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇదే మాట అనొద్దని చెప్పండి క్లియర్. ఎందుకంటే వీళ్ళు ఒక మాట అంటున్నారు ఆధారాలు నువ్వే మాట్లాడు అరుణ మొక్క. నేను ఈ రోజు మీరు ఆరోపిస్తున్నారు కదమ్మా, దయచేసి మీరు ఆధారాలతో సహా పట్టుకున్నారంటున్నారు కదా. మీకు ఒకవేళ లేకపోతే చార్జ్ షీట్ మీ దగ్గర ఉండే అవకాశం లేదు. నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను వర్మ గారికి పంపిస్తాను, అదొకసారి చదివి రేపు ఎల్లుండి డిబేట్ లో ఆ ఆధారాలు ఇక్కడ డిబేట్ లో చూపియమ్మా నువ్వు మాట్లాడదాం. సార్ ఇప్పుడు కూడా చెప్పాను మళ్ళీ, ఒకవేళ నిజంగానే ఆధారాలతో సహా అరెస్ట్ చేసినా వీళ్ళు మాట్లాడే మాట క్లియర్ గా ఇదే ఉంటుంది, కక్ష సాధింపుకు అరెస్ట్ చేశారు అని చెప్పేసి. బట్ అల్టిమేట్ గా చట్టానికి ఆధారాలు ప్రొవైడ్ చేసినప్పుడే చట్టం చర్య తీసుకుంది. ఆ విషయం గుర్తుంచుకోవాలి వీళ్ళు. మేము చట్టాలను గౌరవిస్తాం కాబట్టి మేము చట్ట ప్రకారం వెళ్తున్నాం. వీళ్ళకి చట్టాలంటే గౌరవం లేదు కాబట్టి గతంలో జడ్జిలను కూడా కులముద్ర వేసి దూషించినటువంటి పార్టీ ఏదో ఉందంటే వైసీపీ పార్టీ. సో అదే పరంపర కూడా కంటిన్యూ చేస్తున్నారు. అవసరం లేదు. శ్రీనివాస్ రెడ్డి గారి మీద కులముద్ర వేసింది ఎవరు? భయపెట్టింది ఎవరు? జడ్జి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇక మీరు జడ్జీల గురించి తక్కువ మాట్లాడితే అంత మంచిది కానీ శేఖర్ రెడ్డి గారు, మీరు మీ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక చాలా మాట్లాడుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఎట్లా వచ్చిందో ప్రజలు మొత్తం అందరికీ తెలుసు. చంద్రబాబు